హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ డిపిఎస్. గైస్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనకు ఒప్పో వచ్చేసి ఒక లేటెస్ట్ మొబైల్ లాంచ్ చేసింది. ఈ మొబైల్ వచ్చేసి ఒప్పో F25 Pro. మనకి ఇది ఒప్పో నుంచి F సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు వీడియోలో ఈ ఒప్పో F20 Pro సంబంధించిన షార్ట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ షేర్ చేసుకుంటా గైస్. ఈ వీడియో స్క్రిప్ట్ చేయనట్లు అర్థం చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఇప్పుడు ఈ ఒప్పో F20 Pro సంబంధించిన షార్ట్ అన్బాక్సింగ్ చూద్దాం గైస్. ఫస్ట్ మనం బాక్స్ చూసుకుంటే బాక్స్ మీద మనకు ఒప్పో F25 Pro అని రాసి ఉంటుంది. మన బ్యాక్ సైడ్ దానికి సంబంధించిన IMEI నెంబరు, మనకి రైట్ సైడ్ వచ్చేసి మనకు దానికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అనేవి మెన్షన్ చేసినారు గైస్. మనం ఫస్ట్గా బాక్స్ ఓపెన్ చేస్తే మనకు మొబైల్ ఉంటుంది. దాంతోపాటు గైస్ దీంట్లో మనకు ట్రాన్స్పరెంట్ కేస్ ఇచ్చినారు. మనకి దీంట్లో కేసు కూడా మిస్ కాలేదు. కేసు కూడా మనకు మంచి క్వాలిటీదే ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి గైస్ మనకు దీంట్లో మనకు 67 వాట్స్ ఇది ఛార్జర్ ఇచ్చినారు. దాంతోపాటు USB to Type-C కేబుల్ గైస్. ఇవే మనకు బాక్స్లో వచ్చే కంటెంట్స్. ఫస్ట్ గైస్ దీంట్లో డిజైన్ గురించి మాట్లాడితే డిజైన్ అనేది సింపుల్గా ఉంది కదా. మనకు మిగతా మొబైల్స్తో కంపేర్ చేస్తే మాత్రం సింపుల్ అని క్లీన్ లుక్ ఉంది. మనకి బ్యాక్ సైడ్ రౌండ్ సర్కిల్లో కానీ అలాంటిది ఏం ఇబ్బంది ఉండదు. సింపుల్గా ఉంది, క్లీన్గా ఉంది కదా. మనకు బ్యాక్ సైడ్ లుక్ చూడడానికి అయితే బాగానే ఉంది. దీంట్లో మనకు 2 కలర్స్ వస్తాయి గైస్. ఒకటి రెడ్ కలర్, ఇంకోటి వచ్చేసి బ్లూ కలరు. ఈ 2 కలర్స్ కూడా మనకు చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేసే మొబైల్ వచ్చేసి లావా రెడ్ కలర్ గైస్. ఇది కూడా మనకు ఒక మంచి కలరే. ఈ మొబైల్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ ఉంది కదా. మనకు ఎక్కువ వెయిట్ కూడా లేదు. మనకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది మొబైల్. మీరు చేతిలో పట్టుకున్నప్పుడు కంఫర్ట్ అనేది ఉంటుంది ఈ మొబైల్ పట్టుకున్నప్పుడు. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిజైన్ యూజ్ చేసినారు ఈ ఒప్పో F25 Proలో. నెక్స్ట్ గైస్ ఇప్పుడు దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే ఈసారి దీంట్లో డిస్ప్లే అనేది చాలా ఇంప్రూవ్ చేసినారు గైస్. మనకి ప్రీవియస్గా ఒప్పో F23 కంపేర్ చేస్తే ఈ F25 Proలో మాత్రం డిస్ప్లే అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేసినారు గైస్. దీంట్లో మనకు సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. 6.7 ఇంచెస్ 120 Hz సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది గైస్. ఇది మనకు HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ డిస్ప్లే మాత్రం చాలా బాగుంది గైస్. ఇది ఈసారి మనకి బెజల్స్ కూడా చాలా తక్కువ వేసినారు. మనకి ఇది వచ్చేసి ఫుల్ స్క్రీన్ వస్తుంది డిస్ప్లే. అదే కాక మనకి AMOLED డిస్ప్లే కాబట్టి కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ ఈ డిస్ప్లే మాత్రం చాలా బాగుంది గైస్. మనకు లైట్ వెయిట్ ఉంది, చాలా బాగా కలర్ఫుల్ కూడా ఉంది. డిస్ప్లే మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు మనకి ఈ బడ్జెట్లో. సెల్ఫీ కెమెరా కూడా మనకు మిడిల్ పంచోల్ ఇచ్చినారు గైస్. ఓవరాల్ మనకి డిజైన్ వచ్చేసి ఒక మంచి డిస్ప్లే చూసినారు. నెక్స్ట్ గైస్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 64 MP మెయిన్ కెమెరా వస్తుంది గైస్. దాంతోపాటు 8 MP అల్ట్రా వైడ్, 2 MP మ్యాక్రో గైస్. దీంట్లో గైస్ మనకు మెయిన్ కెమెరా వచ్చేసి చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. మనకి దీంట్లో నార్మల్ ఫొటోస్ కానీ పోర్ట్రేట్ మోడ్లో ఫిల్టర్స్ కానీ చాలా బాగా వస్తున్నాయి గైస్. ఫొటోస్ క్లారిటీగా వస్తున్నాయి. మనకు షార్ప్నెస్ కూడా బాగా వస్తుంది దీంట్లో. ఓవరాల్ వచ్చేసి ఒక మనకు మంచి ఫొటోస్ అనేవి వస్తున్నాయి ఈ ఒప్పో F25 Proలో. మెయిన్ కెమెరా మాత్రం చాలా బాగుంది కదా. ఇది పర్ఫార్మెన్స్ అనేది మీకు డే లైట్లో కానీ మీకు నైట్ కానీ ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తున్నాయి మెయిన్ కెమెరాలో. సెల్ఫీ కెమెరా కూడా గైస్ మనకు 32 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఈసారి మనకు సెల్ఫీ కెమెరా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. దీంట్లో గైస్ మనకు సెల్ఫీ కెమెరాలో 4K 30 FPS దాకా కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. మనకి ఈ బడ్జెట్లో చాలా మొబైల్స్లో కూడా ఫ్రంట్ 4K ఆప్షన్ అనేది లేదు వీడియోలో. మనకి ఈ మొబైల్లో మాత్రం ఫ్రంట్ వచ్చేసి 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు గైస్. మనకి ఈ మొబైల్ అయితే ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మనకి మిగతా మొబైల్స్తో కంపేర్ చేస్తే మాత్రం సెల్ఫీ కెమెరా అనేది చాలా బాగుంటుంది కదా. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి కెమెరా సెటప్ యూజ్ చేసింది గైస్ ఈ ఒప్పో F20 Proలో. కానీ మనకి దీంట్లో మెయిన్ కెమెరాలో ఒక ఫీచర్ అనేది మిస్ అయింది. అది వచ్చేసి మనకు OS కెమెరా గైస్. మనకి దీంట్లో OS ఇచ్చింటే మాత్రం చాలా బాగుంటుండే. కానీ మనకి దీంట్లో OS అనేది సపోర్ట్ లేదు. దీనివల్ల మనకి ఎక్కువ వీడియో తీసేటప్పుడు స్టెబిలైజేషన్ అనేది అంత ఉండదు. మీరు నార్మల్ ఫొటోస్కి అయితే బాగానే ఉంటుంది. కానీ మీరు ఏదైనా రన్నింగ్లో వీడియో తీసినప్పుడు షేకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. OS ఇచ్చింటే మనకి ఇంకా బాగుంటుంది, స్టేబుల్గా వస్తున్నాయి వీడియోస్. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు కెమెరాలో. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7050 ప్రాసెసర్ యూజ్ చేసినారు గైస్. ఇది మాత్రం మనకి చాలా మంచి ప్రాసెసర్. మనకి ప్రీవియస్గా ఒప్పో F23 కంపేర్ చేస్తే దీంట్లో మాత్రం ప్రాసెసర్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు గైస్. ఈ ప్రాసెసర్ కూడా మనకు ఒక మంచి ప్రాసెసర్. ఇది 7050 అంటే మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ గైస్. మీరు దీంట్లో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, PUBG కానీ ఫ్రీ ఫైర్ కానీ. మనకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ఆప్షన్ కూడా సపోర్ట్ చేస్తుంది గైస్. ఓవరాల్ మనకి ఈ మొబైల్ వచ్చేసి గేమింగ్ కోసం కూడా తీసుకోవచ్చు. మనకి బేసిక్ గేమింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ ఒప్పో F25 Proలో. నెక్స్ట్ గైస్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది గైస్. మనకి మొబైల్ అనేది స్పీడ్గానే ఛార్జ్ అవుతుంది. దీంట్లో గైస్ మనకు స్పీకర్స్ వచ్చేసి సింగిల్ స్పీకర్ వస్తుంది. మనకి ఇది డబుల్ స్పీకర్ అయితే కాదు, సింగిల్ స్పీకరే. సింగిల్ స్పీకర్ అయినా కూడా సౌండ్ క్వాలిటీ అనేది మనకు చాలా బాగుంది. వాల్యూమ్ కూడా మనకు 300% దాకా వాల్యూమ్ వస్తుంది.
ఓవరాల్ మనకు సౌండ్ కూడా బాగానే ఉంది గైస్ ఈ ఒప్పో F25 ప్రోలో. నెక్స్ట్ గైస్ దీంట్లో వచ్చేసి మనకు IP65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా వస్తుంది. మీకు ఏదైనా చినుకులు పడినా కొద్దిసేపు వాటర్లో పడినా కూడా ఈజీగా అనేది డ్యామేజ్ కాదు. ఇది ఒక ప్లస్ పాయింట్ మొబైల్కి. మరి కంప్లీట్ వాటర్లో పోతే డ్యామేజ్ అవుతుంది, కానీ మనకు కొన్ని చినుకులు పడినా లైట్గా కొద్దిగా మొబైల్లో పడి తీసినా కూడా మనకు అంత ఈజీ ఎఫెక్ట్ అయితే ఉండదు మనకు వాటర్ వల్ల. ఇది కూడా ఈ మొబైల్లో ఒక ప్లస్ పాయింట్. ఇవే గ్యాస్ ఈ ఒప్పో F25 ప్రోలో ఉన్న ఫీచర్స్. ఈసారి మనకి ఈ మొబైల్లో మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు గ్యాస్. డిస్ప్లే కానీ, కెమెరా కానీ, బ్యాటరీ కానీ, ప్రాసెసర్ కూడా అన్ని ఫీచర్స్ కూడా ఇంప్రూవ్ చేసినారు. ఇప్పుడు గ్యాస్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే మనకి దీంట్లో మొత్తం 2 వేరియంట్స్ వస్తాయి. 8GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 24,000 రూపాయలు పెట్టినారు గ్యాస్. 8GB ర్యామ్ 256 ఇంటర్నల్ వచ్చేసి 26,000 రూపాయలు పెట్టినారు. మనకి 2,000 రూపాయలు అనేది డిఫరెన్స్ ఉంటుంది. మనకి దీని మీద క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు SBI కానీ, ICICI కానీ, HDFC క్రెడిట్ కార్డ్ వాడితే 2,000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది గ్యాస్. అప్పుడు మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 22,000 రూపాయలకి వస్తుంది మీరు కార్డ్ అప్లై చేస్తే. ఈ 22,000 రూపాయలు ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే డిస్ప్లే కూడా మనకు చాలా బాగుంది కదా. మనకు మెయిన్గా ఈ మొబైల్లో మనకు ప్లస్ పాయింటే డిస్ప్లే కదా. మనకు ఇది AMOLED డిస్ప్లే, మనకు ఫుల్ బెజల్స్ వస్తుంది. మనకు అదే కాక లైట్ వెయిట్ ఉంది కదా. డిస్ప్లే మాత్రం చాలా బాగుంది. ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ యూజ్ చేసినారు ఈసారి. కెమెరాస్ కూడా మనకు బాగున్నాయి కదా మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. 22,000 రూపీస్లో మీరు ఒకవేళ కార్డు వాడితే, కార్డు వాడలేకుంటే మనకి 24,000 రూపాయలు వస్తుంది. మనకి ఇది ఫస్ట్ సేల్ ఎప్పుడు ఉందంటే మార్చి 5వ తారీఖు అనేది మనకి ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది కదా. కానీ మీరు ఆఫ్లైన్ బయట మార్కెట్లో ఉంటాయి కదా, మనకి ఒకరోజు ముందుగానే స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ నుంచి. మనకి మార్చి 4th ఈవినింగ్ నుంచి అనేది ఆఫ్లైన్లో స్టోర్లో దొరుకుతుంది. కానీ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే మార్చి 5వ తారీఖు నుంచి మనకి ఇది సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ కొనాలనుకుంటే మార్చి 5వ తేదీ నుంచి కొనొచ్చు కదా. ఇంతకేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.